ట్రైన్ నిడదవోలు దాటిన తర్వాత కొట్టాడు. అప్పప్ప ఒక రేంజ్లో కొట్టాడు అంతే. మన ట్రైన్ నెంబర్ వచ్చి 67241 రాజమండ్రి నుంచి భీమవరం జంక్షన్ వరకు. కానీ ఈ ట్రైన్ ఏ రోజు టైంకి స్టార్ట్ అవ్వదు. విజయనగరం తర్వాత హాల్ట్ మళ్ళీ విజయవాడలోనే. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. వెనకాతలు ఎంత చీకటిగా ఉంటే గుడ్ మార్నింగ్ అంటున్నాడు ఏంట్రా బాబు అనుకోకండి. టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. అండ్ ఈరోజు అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం రాజమండ్రి నుంచి భీమవరం వరకు. సో మనం అయితే ఒక ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. పొద్దున్నే మా రాజమండ్రి స్టేషన్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. అక్కడ ఉన్నాయన్నీ వాడపల్లి ఆటోలు అనమాట. ఈరోజు సాటర్డే, అందుకే జనాలు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు వాడపల్లి వెళ్ళే వాళ్ళు. అండ్ మనం ఉన్నది వచ్చి వెస్ట్ టెర్మినల్. స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి వెండింగ్ మెషిన్ కూడా ఉంది. నేనైతే ఫిజికల్ టికెట్ తీసుకున్నాను, వెండింగ్ మెషిన్లో తీసుకోలేదు. వెండింగ్ మెషిన్లో మనకి ఇంకా ఎక్స్ట్రా పడుతుంది అనమాట కొన్నిసార్లు అమౌంట్. అందుకే మన ట్రైన్ ఇప్పుడే డిస్ప్లే బోర్డు మీద అయితే మెన్షన్ చేశారు 67241 రాజమండ్రి నుంచి నర్సాపురం ఈఎంయూ అని ఉంది. కానీ అది నర్సాపురం కాదు, భీమవరం వెళ్ళేది. డిస్ప్లే బోర్డు మీద అయితే తప్పు మెన్షన్ చేస్తున్నారనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఏంట్రా గూడ్స్ పెట్టేశాడు అనుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం భీమవరం ప్యాసింజర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకే వస్తుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, గూడ్స్ వెళ్ళిపోద్ది. ఇది వెళ్ళగానే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. టైం 4:15 అవుతుంది. 4:30కి మన రైట్ టైం అనమాట ట్రైన్కి. ఇది వెళ్ళగానే మన ట్రైన్ అయితే తీసుకొచ్చేస్తారు. కాకినాడ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్, అది వీక్లీ ట్రైన్ అనమాట. షిరిడి వెళ్తుంది, కాకినాడ పోర్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 12245. ఇది హౌరా నుంచి బెంగళూరు వరకు అనమాట. రాజమండ్రిలో అసలు హాల్టే లేదు. విజయనగరం తర్వాత హాల్ట్ మళ్ళీ విజయవాడలోనే, కానీ రాజమండ్రిలో హాల్ట్ చేశారు దీన్ని. ఇదిగోండి మనం భీమవరం ప్యాసింజర్ అయితే వచ్చింది. 4:30కి రావాలి, 5:30కి వచ్చిందనమాట భీమవరం జంక్షన్. బా చాలా మంది జనం ఉన్నారు ఈ ట్రైన్కి. राजमंड्री से नीमावरम जंक्शन को जाने वाली राजमंड्री नीमावरम जंक्शन पैसेंजर టైం 5:30 అవుతుంది. అండ్ సిట్టింగ్ అయితే చూసారా 2:3 సిట్టింగ్ అనమాట. మొత్తం ఖాళీయే. నేనైతే ఫిజికల్ టికెట్ తీసుకున్నా. రాజమండ్రి నుంచి భీమవరం వరకు 20 రూపీస్ పడింది. టోటల్ 69 కిలోమీటర్స్. అండ్ ఈ భీమవరం ప్యాసింజర్ వచ్చి డైలీ ట్రైన్. డైలీ మార్నింగ్ రాజమండ్రిలో 4:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ భీమవరం జంక్షన్ వెళ్ళేటప్పటికి టైం 7 అయితే అవుతుంది అనమాట. జస్ట్ ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ ఏంటో గెస్ చేయండి. గౌతమి ఎక్స్ప్రెస్ అనమాట. లింగంపల్లి నుంచి కాకినాడ పోర్ట్ వరకు. ఫైనల్లీ గంటన్నర డిలేతో రాజమండ్రి నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది.
అండ్ బాయ్ బాయ్ రాజమండ్రి. అక్కడ కనిపిస్తున్నది వచ్చి పార్సల్ ఆఫీస్ అనమాట. పొద్దున్నే మన గోదావరి జిల్లాలో అందాలు చూడాలంటే అయితే ఈ ట్రైన్ ఎక్కాలి, లేదంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా చాలా బాగుంటుంది. విజయవాడ నుంచి అవతల వస్తున్నప్పుడు మంచి మంచి సీనరీలు అయితే కనిపిస్తాయి. అది రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ అనమాట. అండ్ అది వచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ రోడ్లో చాలామంది వాకింగ్ వస్తారు పొద్దున్నే, చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇదే సరస్వతి ఘాట్. అండ్ మనమైతే బ్రిడ్జ్ మీద కూడా ఎక్కేస్తున్నాం, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకి. బాబా గోదావరి చూసారా, ఫుల్గా ఉంది. మొత్తం ఎర్ర గోదావరి అనమాట, మామూలుగా లేదు, ఫుల్ ఫ్లోటింగ్ ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. అండ్ ఆ చివర అండ్ అక్కడ కనిపిస్తున్న 2 బ్రిడ్జ్లు వచ్చి ఒకటేమో ఆర్చ్ బ్రిడ్జ్, అక్కడ శాండ్ ఉంది కదా, లంక అంటారనమాట. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. బ్రిడ్జ్ దాటగానే అన్ని సీనరీలు. చూసారా, మొత్తం మనం అయితే స్టార్టింగ్ లో ఉన్నాం, ఎండింగ్ వరకు కనిపిస్తుంది. అండ్ వెల్కమ్ టు కొవ్వూరు స్టేషన్. రాజమండ్రి తర్వాత మనకి ఫస్ట్ అఫీషియల్ స్టాప్ అనమాట కొవ్వూరు. పొద్దున్నే చాలామంది వాకింగ్ కూడా చేస్తారు స్టేషన్లో. ఎటు చూసినా పచ్చని పొలాలే ఉంటాయి. అండ్ మనమైతే ఇప్పుడు పసివేదల స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం. పసివేదల్లో మనకి హాల్ట్ లేదు. కొవ్వూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి నిడదవోలు జంక్షన్. అన్ని అరటి తోటలే. ఇటు సైడ్ ఏమో అన్ని కొబ్బరి తోటలు. మన ట్రైన్కి అయితే చాగల్లో హాల్ట్ లేదు, కానీ ఆగింది. ఒక్క 1 మినిట్ కూడా ఆగలేదు, జస్ట్ 30 సెకండ్స్ అలా ఆగింది అంతే, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఆ కనిపించే చెరువులన్నీ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నమాట. 1 2 3 4 5 కోళ్ళ ఫామ్లు ఉన్నాయి.
ఎర్నాకుళం టాటా నగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్దు, కానీ ఈరోజు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చింది. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. డబల్ డెక్కర్ అయితే ఇప్పుడే క్రాస్ అవుతుంది నిడదవోలు జంక్షన్. రాజమండ్రి భీమవరం జంక్షన్ డెమో 2వ నంబరు ప్లాట్‌ఫామ్ లకు వచ్చి ఉన్నది. మన భోగి అంతా నిడదవోలు జంక్షన్ లో మ్యాక్సిమం నిండిపోయింది. అండ్ బాయ్ బాయ్ నిడదవోలు. ఇక్కడ మన ట్రైన్ అయితే ట్రాక్ చేంజ్ అవుతుంది. ఇది వచ్చి విజయవాడ చెన్నై రూట్ అనమాట ఈ రూట్. అండ్ మనమైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం టువర్డ్స్. అటు సైడ్ ఏలూరు అయితే కనెక్ట్ అవుతుంది. ఈ రూట్ వచ్చి ఇంకా భీమవరం టచ్ అవ్వదు, కానీ మనం వెళ్ళే రూట్ వచ్చి భీమవరం అయితే టచ్ అవుతుంది. సో నిడదవోలు తర్వాత జంక్షన్ నుంచి చేంజ్ అయిపోతాయి మొత్తం. నిడదవోలు తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ కల్దారి. వెల్కమ్ టు తణుకు. మన ట్రైన్ రాజమండ్రిలో స్టార్ట్ అవ్వడమే కష్టం. ఒక్కసారి స్టార్ట్ అయిందా ప్రతి చోట జస్ట్ 1 or 2 minutes స్టాప్ అంతే. భీమవరం వరకు ఇంకెక్కడా ఆగదు. ప్రతి స్టేషన్లో 1 or 2 minutes స్టాప్ ఉంటుంది అంతే. తణుకు వచ్చేటప్పటికి ఇది పరిస్థితి. అండ్ తణుకులో మొత్తం ఫిల్ అయిపోద్ది మ్యాక్సిమం. చాలామంది దిగారు కూడా తణుకులో. సేమ్ మనం ఇప్పుడు ఏ రూట్లో అయితే వెళ్తున్నామో ఈవినింగ్ సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా సేమ్ అదే రూట్లో అయితే వెళ్తుంది, కానీ స్టాపులు తేడా ఉంటాయి అంతే. నిడదవోలు, తణుకు, భీమవరం ఇవి స్టాపులు ఉంటాయి. చిన్న చిన్న స్టేషన్స్లో స్టాప్స్ ఉన్నాం అనమాట. వెల్కమ్ టు రేలంగి స్టేషన్. ఇటు సైడ్ ఉంది. మనుషులు మంచోర్రా, మనుషులు అంటేనే మంచోళ్ళు. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఏంటి కూలెక్కలేదు ఇంకా వాటర్? ఏంటి కూలెక్కలేదు ఇంకా వాటర్? సేమ్ అదే రేలంగి అనమాట. పొద్దున ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున గుడి దగ్గర పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా.
చాలామంది మెమూ ట్రైన్స్కి వాష్రూమ్స్ ఉండవేమో అనుకుంటారు, కానీ వాష్రూమ్ అయితే ఉంటుంది ఈ ట్రైన్కి. రేలంగి తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ అత్తిలి. ఎవ్వరు లేరు. కరెక్ట్ టైం అయితే అత్తిలి 5:45కి రావాలి, కానీ టైం 7:15 అవుతుంది. అంత డిలే. ట్రైన్ సిగ్నల్ కూడా ఇస్తారు. అత్తిలి తర్వాత నెక్స్ట్ స్టాప్స్ వచ్చి మంచిలి, బ్యాండ్రా, ఇంకా భీమవరం జంక్షనే. మన ట్రైన్ ఇంకా డిలే అయింది, కానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే ఇదంతా పొగమంచు ఉంటుంది. ముందు వీడియోలో చూపించినట్టు మొత్తం పొగమంచే, కానీ మధ్యలో డిలే అయిందనమాట ట్రైన్. అన్ని బాతులు, అబ్బాబాబా ఎన్ని ఉన్నాయో. భలే ఉన్నాయి కదా. సూర్యుడు అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. మళ్ళీ లైట్గా మబ్బేస్తుంది. అత్తిలి క్రాస్ అయ్యి జస్ట్ 1 minute కూడా అవ్వలేదు, అప్పుడే మనకి మంచిలో వచ్చింది. జస్ట్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చేలాగా మంచిలో వచ్చింది. వేడి వేడిగా సమోసాలు వచ్చాయి పొద్దున్నే. వర్షం పడుతుంది. ఆరావల్లి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఆరావల్లి తర్వాత వ్యాండ్రా, ఇంకా భీమవరం జంక్షనే. వ్యాండ్రా తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ ఇంకా భీమవరం జంక్షనే. ఈ రూట్ వచ్చి భీమవరం టౌన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మనం అయితే ఇప్పుడు భీమవరం జంక్షన్కి వెళ్తున్నాం. ఇటు సైడ్ వెళ్తే టౌన్ వస్తుంది. అండ్ మనం రూట్ చేంజ్ అయ్యి ట్రాక్ చేంజ్ అయ్యి భీమవరం జంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. అయ్యా బాబోయ్, ఇదే ట్రైన్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనమాట నిడదవోలు వరకు. చూసారు ఎంతమంది జనం ఉన్నారు. స్టేషన్ మొత్తం నిండిపోయింది. సిక్స్ 40కి రావాలి. టైం అయితే ప్రజెంట్ 8 అయింది. సో గంటన్నర డిలేతో మనం అయితే భీమవరం జంక్షన్ అయితే చేరుకున్నాం. మనం వచ్చిన ట్రైన్ ఇదే, మళ్ళీ పూర్తిగా ఫుల్ అయిపోయింది. ఇది భీమవరం నుంచి మళ్ళీ నిడదవోలు వరకు వెళ్తుంది అనమాట. ఇందాక మనం చూసిన జనం అంతా మళ్ళీ ట్రైన్లో ఎక్కేశారు. మరి ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసింది. అండ్ దిస్ ఈస్ గోదావరి వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భీమవరం జంక్షన్.